మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. ఈరోజు గణేష్ నవరాత్రి వేడుకలకు సంబంధించి ఒక అత్యద్భుతమైన ఘట్టాన్ని చూపించేందుకు నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కేశవపురం గ్రామానికి వచ్చిన. సో ఇక్కడ ఊరంతటికి ఒకటే గణపతి, ఏకదంతుడు, ఏక విగ్రహాన్ని మాత్రమే ఇక్కడ ప్రజలందరూ ప్రతిష్ఠించి 9 రోజుల పాటు వేడుకలు జరిపారు. చాలా అద్భుతంగా ప్రతిరోజు భజనలు, చిడత భజనలు చేయటం, ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, కానీ అవి మద్యం మత్తులో కాదు, కేవలం భక్తి పారవశ్యంలో మాత్రమే ఈ వేడుకలు మొత్తం నిర్వహించారు. ఈ గ్రామానికి ఉన్న ప్రత్యేకత అది. స్పష్టంగా ఈ 9 రోజుల్లో ఎవరు కూడా ఇక్కడ పూర్తిగా గ్రామంలోనే మద్యపానం నిషేధంతోనే ఈ వేడుకలు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించుకొని ఈ రోజు కూడా ప్రతి ఇంటి నుంచి ఇంట్లో ఉన్న మహిళలు ఒక డ్రెస్ కోడ్ అనుకొని, వారందరూ వారే అనుకొని స్వతహాగా ఇంట్లో పిల్లలకు కూడా డ్రెస్ వేసి సేమ్ ఒక యూనిఫామ్ డ్రెస్ వేసి వాళ్ళంతా ఈరోజు చిడత భజనలు చేస్తూ డప్పు చప్పుల మధ్య లడ్డూను వేలంపాట వేసి గణనాథుని ఊరేగింపుగా ఊరి చెరువులోనే నిమజ్జనం చేసే కార్యక్రమాన్ని మీకు చూపించబోతున్నా. ఈ ఊర్లో జనాలు లేక కాదు, జనాలకు డబ్బులు లేక కాదు, అంగు హార్బాటాలు తెలవక కాదు, భక్తి పారవశ్యం. ఊరంటే ఒకటే, ఊర్లో ఒకటే దేవుడు ఉండాలనే ఒక సంకల్పంతో గత 50 సంవత్సరాలుగా తమ పూర్వీకుల నుంచి కూడా చూస్తున్నామని చెప్తున్నారు. 50 సంవత్సరాల నుంచి కూడా వారు ఒకటే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఆ ఒకే విగ్రహానికి కులమత వర్గ భేద తారతమ్యం లేకుండా పూజలు జరుపుకోవడం ఇక్కడ వస్తున్న ఆనవాయితీ. ఆ ఊర్లోకి వెళ్తున్నాం. ఆ ఊర్లో వేడుకలన్నింటినీ ఈ రోజు మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాం. మనం ప్రస్తుతం నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కేశవపురం గ్రామంలో ఉన్నాం. ఈ ఊరి గురించి ఆల్రెడీ మనం ఒకసారి చెప్పుకున్నాం సుమన్ టీవీ ద్వారా. కరోనా లేని ఊరు ఏదైనా ఉంది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అంటే కేవలం కేశవపురం. అంటే ఇక్కడ జనాలు లేరా, మనుషులు లేరా, ఇక్కడ రోగాలు రావా, ఇక్కడ ఉన్నది ఇక్కడ ఏమన్నా అతీత జీవులు ఏమైనా ఉన్నారా అంటే కాదు. ఊరంతా కలిసి కట్టుగానే ఉంటారు, ఊరంతా కలిసి భజనలు చేస్తుంటారు. ఇక్కడే అన్ని పండుగలు కూడా సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా చేసుకుంటారు. ఇక్కడున్న ప్రజల ప్రత్యేకత ఇది. సో ఇందుకు సంబంధించి కరోనా సమయంలో కూడా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించలేదు. అందరు కూడా ఈ గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చి ఇక్కడ భజనలు చేయటం ఇక్కడ ఈ ఊరికి ఆనవాయితీగా వస్తుంది. సో అదే ఆనవాయితీని కొనసాగించారు, కానీ ఎవరికి కూడా కరోనా రాలే. దీనిపైన సుమన్ టీవీ పెద్దగా ఫోకస్ చేసి ప్రపంచానికి చూపించింది కేశవపురాన్ని. సో ఇప్పుడు కూడా గణేష్ నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయంటే గల్లీకి కనీసం 2-3 విగ్రహాలు మనం చూస్తుంటాం ప్రతి గ్రామంలో. కులానికి ఒకటి, వర్గానికి ఒకటి, అపార్ట్మెంట్కి ఒకటి, కాలనీకి ఒకటి, ఇలా విగ్రహాలను చూస్తుంటాం. కానీ కేశవపురం గ్రామంలో దాదాపు 500 మంది జనాభా ఉన్నారు, కానీ ఒకటే ఒక విగ్రహం. ఆ గణనాథుని దగ్గరికి మనం వచ్చినాం. ఊరందరూ కలిసి ఆ గణనాథునికే పూజలు జరుపుకుంటారు, ఆయన ప్రసాదమే తింటారు. ఇక్కడ కుల మత వర్గ భేదాలు లేవు, పేద ధనిక వర్గ భేదాలు కూడా లేవు. సో ఇక్కడ మనతో పాటు అయ్యగారితో పాటు కొంతమంది ప్రజలు ఉన్నారు. వీరందరితో మాట్లాడదాం. ఎందుకు ఈ గ్రామంలో ప్రజలంతా కలిసి కట్టుగా ఉంటున్నారు, ఇక్కడ ఏ భేదాలు లేవా, వాళ్ళ నోటితోటి అడిగి తెలుసుకుందాం. అయ్యగారు చెప్పండి, దాదాపు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ మీరే అర్చకత్వం చేస్తున్నారని తెలిసింది. అవునండి. అయితే ఎందుకోసం ఇక్కడ ఒకటే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు? ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటి ఈ గ్రామానికి? నా పేరు దుర్గి శ్రీనివాస శర్మ, ఈ గ్రామ పురోహితుణ్ణి. ఇది మా పక్క గ్రామ పంచాయతీ, నాది కన్నేకల్ గ్రామ పంచాయతీ. మొత్తం ఇక్కడ 7 గ్రామ పంచాయతీలండి. సుమారు 23,000 జనాభాకు నేను ఒక్కనే బ్రాహ్మణ్ణి. గత 43 సంవత్సరాలుగా నేను ఈ గ్రామంలో పురోహితం చేస్తున్నానండి. అన్ని గ్రామ పంచాయతీలో దాదాపు 33 మంటపాలు ఏర్పాటు చేశారండి. నేను చేసే 33 మంటపాలు. ప్రతి గ్రామంలో 10, 15, 16. ఒక్క కేశవాపురం గ్రామంలో మాత్రం సుమారు 43 సంవత్సరాల నుంచి ఒకటే వినాయకుని పెడుతున్నారు. ప్రతి ఇంట్లో భార్యాభర్తలే ఉదయమో సాయంత్రమో గడబడి చేసే రోజులు ఇవి. ఏ చిన్న సమస్యలున్నా కూడా ఇటువంటి ఉత్సవాలప్పుడు తప్పకుండా మా గ్రామ పంచాయతీ వాళ్ళు అనుకొని ముందుగా 4 రోజుల ముందు ఒక కమిటీ లాంటి చేసుకొని ఏర్పాటు చేసుకొని అందరూ కూడా మన ఐక్యతను చాటుకోవాలి అని చెప్పే ఉద్దేశం ముఖ్యంగా. ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో అందరూ ఐక్యమత్యంగా ఉంటే మన గ్రామం కూడా ఒకరికి ఒక మోరల్ గా ఉండాలని చెప్పేసి నా మాట కూడా చాలా గౌరవిస్తారండి. ఇవాళ నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం నా గ్రామ ప్రజలే. ఇంత ఇస్తేనే వస్తాను, ఇంత డిమాండ్ నా జీవితానికి లేదండి. వాళ్ళు సంతోషంగా ఇస్తారు, నేను ఆశించడానికి ఇంకొక 1000 ఎక్కువనే వస్తున్నాను నాకు ఇక్కడ. ఇలా నన్ను ఈ స్థితిలో ఉండడానికి కారణం వీళ్ళే. నా మాట కూడా గౌరవించి 1-2 సార్లు ప్రయత్నం చేసినా కూడా వద్దని చెప్పేసి నా మాట గౌరవించి వాళ్ళు నేను కూడా ఐకమత్యం కలిసిపోయి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఈ గ్రామ పంచాయతీ మాత్రము ఒకటే వినాయకుని పెట్టాలి, ఒకటే బోనం పెట్టాలని చెప్పేసి చక్కగా. ముఖ్యంగా ఇక్కడ యూత్ బాగుంటుందండి.
పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆలోచన ఉన్నా లేకున్నా చిన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, కష్టం చేసేవాళ్ళు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఐకమత్యంగా ఉండి మన గ్రామాన్ని ముందంజలో వేయాలి అని చెప్పాలంటే ముందు మనం ఐక్యతగా ఉండాలి అన్న ఒక నిర్ణయానికి కట్టుబడి మాత్రమే ఈ వినాయకుని యొక్క పూజ కానివ్వండి, శ్రీరామనవమి వేడుకలు కానివ్వండి, బ్రహ్మోత్సవాలు కానివ్వండి, ఊరబోనం కానివ్వండి, ఏవైనా కూడా కలిసికట్టుగా చేస్తారు సార్. ప్రతి శనివారం వచ్చిందంటే మా ఊర్లో పండుగే. మీరు నమ్మరు, ఈ 9 రోజులు ఇక్కడ మొత్తం కూడా మత్తు పానీయాల నిషేధం. మీరు ఎక్కడైనా ఆలోచించక చూడండి, కావాలంటే మత్తు పానీయాల మొత్తం నిషేధమైన గ్రామం ఉందా అండి 9 రోజులలో? హైదరాబాద్ లాంటి సిటీలలో కూడా అక్కడ డ్యాన్సులు, డీజేలు పెట్టుకొని వేస్తారు. కానీ నా గర్వకారం, నా గ్రామ పంచాయతీలో చక్కని భజన పాటలు మాత్రమే ఉంటాయి. చెవులో దుమ్ము దులిపే విధంగా రామనామ సంకీర్తన తప్ప వేరే అవకాశాలు లేని గ్రామ పంచాయతీ నా కేశవాపురం సార్. ఇదంతా ముఖ్యంగా నా గ్రామం ఉండే ప్రజలు నా మీద ఉన్న గౌరవంతో నేను కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండుకుంటూ ఈ ఒకే వినాయకుని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచి అంటున్నాను. నా మాట కట్టుబడ్డారు. వాళ్ళకు కూడా శతదా సహస్రదా ధన్యవాదాలు. సో ఇట్లా ఇంకా ఊరోళ్ళందరితో కూడా మాట్లాడదాం, ఊరు ప్రజలందరితో మాట్లాడిద్దాం. ఎందుకంటే ఇక్కడ ఈ రోజు చివరి రోజు ఈ వేడుకలకు గ్రామం అంతా ఒక దగ్గరకు వస్తుంది. ఎలా వేడుకలు జరుపుకుంటారు వారందరితో కూడా వేడుకల్లోనే మాట్లాడుతూ ప్రయత్నం చేద్దాం. రైట్, ప్రస్తుతం మనం కేశవపురం గ్రామంలో ఉన్నాం. ఇప్పటివరకు చెప్పుకున్నాం 500 మంది గ్రామస్తులు. ఇక్కడ దాదాపు 150 ఇండ్లు ఉన్నాయి. వీళ్ళంతా కలిసి, వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిన కళాకారులు కాదు, వీరంతా ఇంటికి ఒక కళాకారిని. వీళ్ళంతా దాదాపు 60 మంది ఇంటికొకరు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ చిడతల భజన చేస్తూ ఘననాథుని ఇక్కడ నుంచి సాగనంపుతున్నారు. దాదాపు 9 రోజుల పాటు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఒకే ఊరు ఒకే గణపతి. నెక్స్ట్ ఇక్కడ మద్యపానం లేదు ఈ 9 రోజుల పాటు. చాలా ఆదర్శమైన విషయం ఏంటంటే ఇక్కడ ఎందుకు కేశవపురాన్ని సుమన్ టీవీ ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం వచ్చిందంటే గణేష్ నవరాత్రి వేడుకలు అంటే కేవలం ఆడడం, పాడడం, తాగడం, ఎంజాయ్ చేయడం ఇదొక ఆనవాయితీగా మారిపోయింది. అలాంటిది కాదు, గణేష్ నవరాత్రి వేడుకలు అంటే చాలా ప్రాశస్తంగా, ఎంతో విలువైనదిగా, ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఈ ఊర్లో జరుపుకుంటున్నారు. మనం చూస్తున్నాం ఆ ఏకైక గణనాథుడి కోసం ఈ ఊరంతా ఏకమైంది ఈరోజు. సో ఈ రోజు వీళ్ళంతా కలిసి ఇక్కడ ఎలాంటి మద్యపానం లేదు, డీజే సౌండ్లు లేవు, డప్పుల చప్పులు అంతకన్నా లేవు. మొత్తం చిడతల భజన, రామ భజన చేస్తూ ఇక్కడ నుంచి గణనాథుడిని వీళ్ళంతా ఊరేగిస్తున్నారు. ఒకసారి మనతో పాటు వీళ్ళంతా కూడా, అంటే వీళ్ళంతా ఎక్కడి నుంచో వచ్చిన కిరాయి కళాకారులు కాదు, ఈ ఊరి గ్రామస్తులే వీళ్ళంతా. ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం పేరు మీ పేరు? నా పేరు భిక్షమ్మ సార్. భిక్షమ్మ, అవును. మీ ఊరి గురించి ఆల్రెడీ సుమన్ టీవీలో కరోనా రాని ఊరు అని మేము ప్రచారం చేసినాం, బాగా ప్రచారం చేసినాం, గుర్తుందా? సో ఈ రోజు ఎందుకు వచ్చినాం అంటే 500 మందికి ఒకటే గణనాథుడు అని వచ్చినాం. ఏ ఊర్లో అయినా 1కి 10 పెడుతున్నారు, మీ ఊర్లో ఎందుకు ఒకటే పెట్టిరు? మా ఊర్లో ఎప్పుడైనా కూడా అదే పద్ధతి ప్రకారం మా వెనకట మా పెద్దలు మొత్తం కూడా ఒకటే వినాయకుడిని పెట్టిరట. అదే ప్రకారంగా ఇప్పుడు మేము కూడా అట్లనే నడుస్తున్నాం అన్నట్టు. ఒకటే వినాయకుడు, ఒకటే బోనం. మేము ఏది చేసినా కూడా అందరం కలిసి కట్టుగా. ఏ పండుగ చేసినా ఒకటేనా? ఏ పండగ చేసినా కూడా అందరం కలిసే. అంటే రెడ్డోళ్ళకి ఒకటి, మాదిగోళ్ళకి ఒకటి. మాకు కుల మతం భేదాలు అసలు లేనే లేవండి, ఏవి ఉండవు, లేవు. మీ ఊర్లో ఎవరు తాగరని విన్నా, నిజమేనా? తాగరండి, మా ఊళ్ళో తాగుడు అలవాట్లు ఇట్లాంటి వినాయకుని నవరాత్రులు అయిపోయింది కనుక తాగుడు ఇవి ఏది ఉండదు అన్నట్టు. అట్లా మంచిగా నిశ్శబ్దంగా భక్తి శ్రద్ధలతోటి భజన చేసుకుంటూ ప్రోగ్రామ్ చేసుకుంటాం. ఎప్పుడు భజన మండలికి లీడర్ ఎవరు అంటే ఉన్నారు 5-6. నేను సింగర్ ని, సాంగ్స్ పాడతా. పిల్లలు పెద్దలు అందరు ఇక్కడికి వచ్చేస్తారమ్మా? అందరు గుడి దగ్గరికి రావాల్సిందే. ఇంటికి 2-3 ఒక్కళ్ళు అనేది కాదు, ఇంటికి 2-3 వచ్చేయాల్సిందే.
ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒక్కలే ఊకోవడం గానీ అందరు కళాకారులు కళాకారునే ఉంది ఇంటికి. ఆ ఇంటికి ఒక కళాకారిణి ఉందంట, ఇంటికి ఒక కళాకారుడు ఉందంట. మనం అందరితోటి మాట్లాడిద్దాం. ఇక్కడ పిల్లలు ఉన్నారు, ఇందులోనే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు. వీళ్ళందరూ అంటే జనరల్ గా మనం భజనకు వెళ్తే వీళ్ళందరికీ చీరలు ఏదో బహుకరిస్తారు కనుక అందరు ఒకటే చీరలు కట్టుకుంటారు అనుకుంటాం. కానీ ఈ ఊరి ప్రజలంతా ఒకటే మాట మీద ఒకటే చీరలు కట్టుకొని వచ్చిరు. ఆడవాళ్ళంతా కూడా ఈ యొక్క యూనిఫామ్ లో కనిపించడానికి కారణం అది. సో మగవాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు నిజంగానే తాగలేదా వాళ్ళని ఒకసారి మాట్లాడదాం. అన్న ఏందే, ఎప్పటి నుంచి జరుగుతుంది ఇట్లా ఈ కోలాహలమైన పండగ సందర్భం? ఎన్ని సంవత్సరాల నుంచి జరుపుతారు ఇట్లా? ఈ ఊరు పెద్దలు అందరి సహకారంతో గత 40-43 సంవత్సరాలుగా ఈ ఊరిలో ఒకటే విగ్రహాన్ని పెడుతూ ఈ ఊరిలో అందరి ఐకమత్యంతో ఉంటూ బయట చదువుకొని బయట వ్యాపారాలు, బయట బిజినెస్లు, బయట ఉద్యోగాలు చేస్తున్న వారందరూ కూడా ఈ ఊరికి ఇటువంటి సందర్భాలలో తప్పకుండా ఈ ఊరికి వచ్చేస్తారు. నా పేరు బొర్రాజు సైదులు, మాది చెరువుపల్లి పక్క విలేజ్ అండి. నేను ఈ ఊర్లో ప్రతి కార్యక్రమంలో మేము కూడా వీళ్ళ ఉత్సాహాన్ని, వీళ్ళ భక్తి శ్రద్ధలని అన్ని గమనించి మేము కూడా ఆ పాటలకి వాటికి ఎంతో ఇష్టం ఉండి మేము కూడా ఈ భజనలో పాల్గొనాలని, వీళ్ళతోటి ఇటువంటి ఈ పూజల్లో పాల్గొనాలని మాకు ఎప్పుడు సంబంధం ఉంటది. ఈ ఊర్లో ఏ పండగ అయినా మేము తప్పకుండా మేము కూడా ఇక్కడికి పాల్గొంటాం. మాకు చాలా సంతోషకరం. ఈ ఊర్లో మంచి భక్తులు, మంచి కళాకారులు, మంచి కళాకారిణీలు, వయస్సుతో కుల మతాలతో ఎటువంటి తారతమ్యం లేకుండా అందరూ కూడా ఇటువంటి సందర్భం రోజు చిన్న పిల్లల మనస్తత్వంతో మెలిగి చిన్న పిల్లల్లాగా భావించి వయసుని అందరూ మర్చిపోయి మంచి చిన్న పిల్లల్లాగా సంతోషంగా మంచి ప్రోగ్రామ్ చేసుకోవడం చాలా ఆనవాయితీగా జరుగుతుంది. ఇటువంటి సందర్భం చూసి మిగతా పక్క ఊర్ల జనాలు కూడా దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇక్కడికి వచ్చి ఎంతో సంతోషంగా చేయడం జరుగుతుంది. నా పేరు జానయ్య. 44 ఏళ్ల నుంచి ఇట్లనే చేస్తురానే? ఊరంతా ఒకటే పండుగ? 50 సంవత్సరాలు. నేను చిన్నప్పటి నుంచి కూడా మా పెద్ద మనుషుల ద్వారా భజన నేర్చుకొని చల్లకోటిరెడ్డి అని, హుషేన్ అని, దాశెడ్డి రామయ్య అని ఈ కళాకారులు మొదటి నుంచి తాతల తండ్రుల నుంచి కూడా ఉందట. మేము చూడలే, మా గ్యాప్ వచ్చిన కాంచి మేము భజన స్టార్ట్ చేసి భజన నేర్చుకొని నేను భజన కూడా నేర్పుతా, పాటలు పాడతా. మాది కేశవపురం గ్రామం, మాళ్లపల్లి మండలం, నల్గొండ జిల్లా. మేమంతా ఒకటే విగ్రహం. బోనాలు తీసిన బోనమైనా ఒకటే, ఏ విగ్రహం పెట్టుకున్న ఒకటే. కార్తీక మాసాల ఆంజనేయులు యజ్ఞం చేస్తాం. యజ్ఞం చేసి అందరికి అన్నదానం కూడా పెట్టడం జరుగుతుంది. అన్నదానం పెట్టడం కూడా జరుగుతుంది. మేము శ్రీరామనాయం కూడా అందరం కలిసి ఒక కాన్నే చేస్తాం. మేము ఏ పంచాయతీలు లేకుండా ఏది లేకుండా అందరూ అతీతంగా కలిసి మెలిసి మేము చేసుకుంటాం. ముందుకు సాకుండా పోతున్నాం. ముందు తరాలంటే మేము చెప్పలేం, కానీ ఇప్పటి వరకు అయితే చిన్నపిల్లల కాంచి అంతా మేమంతా కలిసికట్టుగా పనిచేసుకుంటాం. ఏం పేరు మీ పేరు? శ్రీనివాస్ గౌడ్ నా పేరు. జై శ్రీరామ్. ఏంది ఇక్కడ ఊర్లో యువత కూడా కలిసి వస్తారా? ఏం డ్రింక్ చేయరంట, నిజమేనా? ఖచ్చితంగా ఈ 9 రోజులు యువత గాని పెద్దలు గాని ఎవరైనా మా పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సంప్రదాయం ఇది, సంస్కృతి. మాకు వాళ్ళు ప్రసాదించిన దాన్ని మేము కొనసాగిస్తున్నాం ఇప్పటి వరకు కూడా. 9 రోజులు వేడుకలు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో, కోలాటాలతో, కులమతాల అతీతంగా అందరూ కూడా ఇక్కడ నైట్ 12 వరకు ప్రసాదాలతోటి 9 రోజులు నైట్ పూట కూడా భోజనం చేయకుండా నైట్ ఇళ్లలో దీపాలు ముట్టించుకొని, ఉదయం దీపాలు ముట్టించుకొని నైట్ 12 తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి ప్రసాదాలు తిని ఇంటికి వెళ్ళే వాళ్ళం. ఇంకోటి ఇక్కడ మొట్టమొదటిగా గ్రామంలో జరిగినటువంటి పెద్ద ఎత్తున ఏంటంటే యజ్ఞం, హనుమంతుడి గుడి. గత 16 సంవత్సరాల క్రితం మా పెద్దలు అక్కడ గుడి కట్టారు. మనం యజ్ఞం అంటే యాగశాలలు పెద్ద దాంట్లో చూస్తాం, గ్రామాలలో ప్రతిసారి యజ్ఞం చేస్తాం. ఆ యజ్ఞం వల్ల ఈ గ్రామం ఇలా ఉన్నది. దానికి తోడు ఒకే భవనం, ఒకే వినాయకుడు. నేను ఒక టాక్సీ డ్రైవర్ ఉంటా. నేను జిల్లాలు తిరుగుతా, మండలాలు తిరుగుతా, రాష్ట్రాలు తిరుగుతా. ఎక్కడ కూడా ఈ సంప్రదాయాల సంస్కృతి మనకు ఉండదు. మీకు కూడా తెలుసు ఆల్రెడీ. మీరు కూడా చాలా దిక్కుల గ్రామాలకు వెళ్తుంటారు. మన గ్రామంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే మా పూర్వీకులు, మా పెద్దలు మాకు ఇచ్చిన గౌరవాన్ని మేము దక్కించుకున్నాం. ఇదే విషయాన్ని మా పిల్లలకు కూడా, మా తరాలు కూడా అందిస్తాం. ఇంకా మీరు 10 సంవత్సరాల తర్వాత వచ్చినా ఇదే యూనిట్ ఉంటుంది. అది ఖచ్చితంగా మేము కట్టుబడి ఉంటాం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. నమస్కారం, నా పేరు వెంకటరెడ్డి. ప్రతి 40-50 సంవత్సరాల నుంచి ఇదే పద్ధతిగా మా వినాయకుని పూజ చేసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు ఒక ఊర్లో గల్లికో విగ్రహం బట్టి 10 మంది చేసిన దానికంటే ఒక విగ్రహం బట్టి కులమత భేదాలు లేకుండా కలిసికట్టుగా చేయటం మాకు ఎంతో తృప్తికరంగా ఉంటుంది. ఇంకొకటి డీజేలు, బ్యాండు ఇవన్నీ కాకుండా భక్తి శ్రద్ధలతోటి, భజనతోటి మా పూజలు చేయటం మాకు చాలా సంతృప్తికరంగా ఉంది.
ఇదే పద్ధతి ముందు కూడా మా తర్వాత తరానికి కూడా ఆ దేవుడి ప్రసాదించాలని నేను నా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆ గణేశునికి రైట్. ఇట్లా ఈ ఊరు మొత్తం కూడా ఒకటే మాట మీద ఈ వేడుకలు జరుపుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. నిజంగా దేశం మొత్తం కూడా ఇలాంటి గ్రామం ఏదైనా ఉంది అంటే అది ఒక కేవలం కేశవపురం గ్రామం మాత్రమే. ఈ గ్రామం చాలా ఆదర్శప్రాయంగా ఈ వేడుకలు అయితే జరుపుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ కేశవపురం గ్రామానికి సంబంధించి చాలా మంది ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, వ్యాపారాలు చేసేవారు కూడా అందరితో కలిసిమెలిసి వేడుకలు జరుపుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మనతో ఈ గ్రామానికి సంబంధించిన అంగన్వాడీ టీచర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఈమె కూడా ఇక్కడ చిత్త భజనలు చేస్తూ వీరందరితో మమేకమై ఈ వేడుకల్లో పాల్గొంటుంది. అమ్మ చెప్పండి, ఈ ఊర్లో అందరితో కలిసి ఇలా వేడుకలు జరుపుకుంటుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. మేము గ్రామంలో ఒక్కరు కూడా ఇట్లా భేద అభిప్రాయం లేకుండా మంచిగా చేసుకుంటాం. మా దగ్గర కూడా ఏమైనా ఈవెంట్స్ అయినా కానీ అందరు వచ్చేస్తారు. ఇక్కడ గుళ్ళల్లో కూడా ప్రతి దానికి భేద అభిప్రాయం లేదు, చిన్న పెద్ద ఏది లేకుండా అందరం కలిసి ఒకే కలిసికట్టుగా ఉండి చేసుకుంటాము. మంచిగా ఏ పండగ అయినా, బోనాల పండగ కానివ్వండి, వినాయక చవితి కానివ్వండి, ఊర్లో సవార్ పండగ అవుతుంది, పిర్ల పండగ, ఆ పండగకి కూడా అందరం కలిసి ఆడ మొగ అనే తేడా లేకుండా అందరం కలిసి ఆడటం కూడా జరుగుతుంది. చిన్న పిల్లలకి కూడా, ఇంత పిల్లలకి కూడా మేము నేర్పాల్సిన అవసరమే లేదు. మమ్మల్ని చూసి పిల్లలు కూడా నేర్చుకొని మేము కూడా వేస్తామని చెప్పేసి వచ్చారు. ఈ రోజు మేము డ్రెస్ కోడ్ తోటి కొనుక్కున్నందుకు మా పిల్లలు కూడా చూడండి ఇలా యూనిఫామ్ తోటి కట్టుబడిగా వేసుకొని వచ్చిండ్రు. వాళ్ళ పైసలు పెట్టుకొని వాళ్ళే కొనుక్కున్నారు. అది మేము చెప్పకుండా వాళ్ళ ఆన్లైన్ లో బుక్ చేసుకొని మేడం మేము తెచ్చుకున్నామని చెప్పేసి కూడా చెప్పిండ్రు. ప్రతి పిల్లలు కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడా తెచ్చుకున్నారు. మేము పెట్టుకునేసరికి వాళ్ళకు కూడా కావాలని చెప్పేసి తెచ్చుకున్నారు. ఇట్లా కరోనా టైంలో కూడా మా ఊర్లో ఎలాంటి భయం లేదు. అందరం కలిసి ఎవరికి ఏ జ్వరం వచ్చినా ఏది వచ్చినా అందరం కలిసి చేసుకున్నాం. కరోనా అనేది మా ఊరికైతే రాలేదు. మమ్మల్ని చూసే కరోనా భయపడిపోయింది. మా వినాయకుడిని మా దగ్గర హనుమాన్ టెంపుల్ ఉంది, రామాలయం ఉంది, ఆ దేవుడే మమ్మల్ని కాపాడతాడు. మేము ఎక్కడికో పోయి కూడా మొక్కుకొని చేయాల్సినంత, ఇక్కడ ముసలోళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు చేత కాకుండా గానీ ఇక్కడే దండం పెట్టుకుంటారు. ఆ దేవుడే మాకు కల్పిస్తాడు ప్రతిదీ. కానీ ఇంతవరకు ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి. నిన్న మన సర్వేలు కూడా చేసినాం. మా ఊర్లో ఎలాంటి జ్వరాలు లేవు. ఎవరు జ్వరాలతో ఇబ్బంది పడ్డో లేదు, హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు కూడా లేదు. అంటే మాకి దేవుడు దయనే. అమ్మా ఏం పేరు నాన్న? ఏ క్లాస్? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నాడు ఇక్కడ? చిన్నప్పటి నుంచా? బాగుంటుందా మీ ఊర్లో అన్ని పండుగలు? ఎలా ఉంది? బాగుందా? మాది కేశవాపురం గ్రామము. మేము ఈ వినాయకుడి కోసం ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఈ నిమజ్జనానికి కంపల్సరీ వస్తాము. ఎక్కడ ఉన్నా హైదరాబాద్ నుంచి నేను ఈ పండుగ కోసం స్పెషల్ లీవ్ పెట్టుకొని వచ్చాను. సో మా ఊరు మొత్తం ఐకమత్యంగా ఒకటే విగ్రహం పెట్టుకుంటాము. రెండో విగ్రహం ఎప్పటికి పెట్టుకోలేదు. బోనాల పండుగ కూడా అందరం కలిసికట్టి చేసుకుంటాము. కుల మతాలకు అతీతంగా, చిన్న పెద్ద లేకుండా, ఆడమ్మగా దాడ లేకుండా అందరము కలిసి భజన చేసుకొని ఏ భక్తి పాటలతోటే, సినిమా పాటలు లేకుండా, డాన్సులు లేకుండా, డీజేలు లేకుండా 9 రోజులు దేవుణ్ణి మేము భక్తితో భజన చేసి చివరికి ఊరు మొత్తం తిప్పి మా ఊరు చెరువులోనే వేసుకుంటాము. దీనికోసము స్పెషల్ గా ఎక్కడున్నా ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ వచ్చి అటెండ్ అవుతాము. చాలా సంతోషంగా ఉంది. పోతే ఈ కేశవపురం గురించి ఇలా చెప్పుకుంటూ ఒక అర్ధగంట చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక గణేష్ పండుగ కాదు, ఇక్కడ బోనాల పండుగ కావచ్చు, పీర్ల పండుగ కావచ్చు, అన్ని పండుగలు కూడా 500 మంది జనాభా తోటి కుల మతాలకు అతీతంగా, ఇటు ఆడ మగ తేడా లేకుండా, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఈ వేడుకలు జరుపుకుంటాం. చాలా సంతోషంగా ఉంటది. ఎంత సంతోషం అంటే ఈ ఊర్లో కరోనా రాలేదు అనే సంతోషం వీళ్ళలో ఎక్కువ ఉంది. నిజంగా కరోనా టైంలో అందరు కూడా ఇళ్లకు పరిమితం అయితే ఈ ఊరు మాత్రం ఇక్కడ భజనలు చేస్తూ ఇదే ఆదర్శంగా వీళ్ళు ఆ కోవిడ్ టైంలో కూడా ఎంజాయ్ చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అదే ఆ యొక్క స్ఫూర్తిని దేశానికి తెలపాలి, ఆ స్ఫూర్తిని పక్క గ్రామానికి తెలపాలి, ఆ స్ఫూర్తిని జిల్లాకు తెలపాలి అనే ఒక సంకల్పంతో వీళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు. ఒకటే మాట పైన ఒకటే వేడుకలు జరుపుకుంటున్నారు. ఒకటే గణనాథునికి ఈ రోజు వీరు ఏదైతే నిమజ్జన శోభయాత్ర ఉందో దాన్ని కూడా ఈ 500 మంది జనాభా 150 కుటుంబాలు కలిసి చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.